నీ పక్కనున్న నీ తమ్ముడు కారణజన్ముడు విష్ణుస్వరూపుడు అనగానే అప్పుడు కుంతీదేవి కూడా లేచి కర్ణునికి ఏడవక నాయనా నేను ఎంతో బతిమాలాను మీ వైపు కలవమని, కానీ వినలేదు. నేను చచ్చినా పాండవుల్లో కలవనన్నాడు, అర్జునుడిని చంపుతానన్నాడు. ఒరే మీ సొంత సోదరులురా అని చెప్పినా మీ మీద ఏమాత్రం ప్రేమతో మీలో కలవని వాడి కోసం ఏడవడం ఎందుకు, నా పుత్రుడు కనుక నేను ఏడుస్తాను మీరు ఏడవకండి కానీ ఒళ్ళు మడిపోయి ఇంకా మాట్లాడతావు నువ్వు అమ్మవా బొమ్మవా అని అంతకంతకి కోపం వచ్చి ధర్మరాజుకి. ఇంక చెప్పానుగా సోదర ప్రేమ ఆయనకి ఎక్కువ, ఆ మహాత్ముడి యొక్క లక్షణం అది. వెంటనే ఏం చేశాడు, ఈ క్షణం నుంచి శాపం పెట్టేస్తున్నాను, నీకు కాదు మొత్తం ఆడవాళ్ళకి శాపం పెడుతున్నాను. నగుహ్యంధారయిష్యంతీత్యేవం దుఃఖ సమన్విత శశాపచ మహాతేజా సర్వలోకేషు యోషిత. ఈ రోజు నుంచి స్త్రీల నోట్లో రహస్యం దాగకుండా ఉండుగాక. వాళ్ళు ఎంత జాగ్రత్తగా రహస్యం దాచుకోవాలనుకున్నా నోట్లోంచి బయటకు వచ్చుగాక. ఒక్క పద్మాకర్ గారి పురాణం విన్నవాళ్ళు మాత్రమే రహస్యం దాచుకుంటారుగాక. అక్కడ పద్మాకర్ గారు అల్లలేదు సరదాగా అంటారు కానీ హరి యొక్క నామస్మరణ శ్రీకృష్ణుని తలుచుకున్న వాళ్ళు మాత్రం రహస్యం దాచగలరు. అలా కృష్ణనామస్మరణం లేని వాళ్ళకి రహస్యం దాగదని శాపం పెట్టాడు. అదే తెలుగులో ఏమని ఆడవాళ్ళ నోట్లో నువ్వు కింద నారదను సామెత కింద మారిపోయింది అనమాట. నేను అల్లే సొమ్మ మళ్ళీ నా మీద కోర్టుకు వెళ్ళకండి, నేను పొంది ఇది వేదవ్యాసుల వారు శాంతిపురంలో రాశారు, అంతేగాని పద్మాకర్ గారు మనం మీరంటే ఉత్తములు అలా వెళ్ళరు కానీ ఎవరైనా నా మీద వెళ్ళకండి సుమా